సిఐ నాగరాజుకి మద్దతుగా కృష్ణలంకలో స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగరాజు కృష్ణలంక పిఎస్లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని వ్యాఖ్యలు చేశారు. కృష్ణలంక ఏరియాలో గంజాయి బ్యాచ్ ఆగడాన్ని పూర్తిగా అరికట్టారని చెప్పారు. మహిళలపై ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారని తెలిపారు. వైసీపీ హయాంలో రాత్రి 10 గంటల తర్వాత ఆడవాళ్లు బయటికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లన్న స్థానికులు నాగరాజుని ఇక్కడి నుంచి తప్పిస్తే మళ్లీ వారి ఆగడాలు ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజేష్ అన్న నువ్వు ఈ పక్కకు రా. మళ్ళీ విధుల్లోకి నాగరాజు గారిని తీసుకోవాలి. మళ్ళీ విధుల్లోకి నాగరాజు గారిని తీసుకోవాలి. వి స్టాండ్ విత్ నాగరాజు గారు. వరకు మేము ఇంట్లో నుంచి ఏ రోజు కూడా బయటికి రాలేదు. ఈ రోజు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే సిఐ గారిని అరెస్ట్ చేస్తారన్నారు, అందుకని మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంతకుముందు మీరు ఇప్పుడు కనుక టాలీ చేసుకుంటే కనుక ఈ రోజు మేము సేఫ్గా ఇంట్లో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మీరు పాస్ట్లో కృష్ణలంక ఎట్లా ఉంది, ఇప్పుడే కృష్ణలంక మేము చెప్పడం కాదు, మీరు కనుక్కోండి ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు సేఫ్గా మేము ఇంట్లో పడుకుంటున్నాము, పిల్లలు సేఫ్గా ఉన్నారంటే అది కేవలం సిఐ గారి వల్లే. ఆయన 9 అయిందంటే ఏ ఒక్కళ్ళు మా ఇంటి ముందు మేమున్నా సరే ఒప్పుకోవట్లేదు అనమాట. అంత సేఫ్గా మమ్మల్ని మేము ఎప్పుడు కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. కానీ ఈ రోజున ఇలా జరగటం, ఇంత అన్యాయం చేయటం అది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకైనా మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎన్ని డేస్ అయినా మేము ఇలాగే పోరాటం చేస్తూ ఉంటాం. ఆయనకి సిఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత మా ఏరియాలో చాలా వరకు గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ చాలా వరకు నిర్మూలన అయింది. ఈ రోజున ప్రతి ఒక్క ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారంటే ఆయనే కారణం అండి. ప్రతిరోజు 9:30 టైంకి రౌండ్స్కి వచ్చి ఒక 4-5 ఉంటే ఏంటి ఇక్కడ మీకు పని చెప్పి ఆగి అడిగి వాళ్ళని ఇంటికి పంపించి చాలా చక్క పెట్టారండి. అసలు ఈ సొసైటీలో అలాంటి పర్సన్ ఉండాలండి. అలాంటి పర్సన్ని మనం వదులుకున్నామంటే రేపు పొద్దున మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మనకి అసలు ప్రతి ఒక్కరు ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్కి భయపడవలసిందే. విజయవాడ ఇక్కడికి నాగరాజు గారు మన సిస్టమ్ వచ్చిన తర్వాత గంజాయి గాళ్ళు, డ్రగ్స్ గాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు విజయవాడ నడిబొడ్డు బస్టాండ్ సెంటర్ అండి. ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మొత్తం నడిబొడ్డు సెంటర్. ఎక్కడ ఎవడొస్తున్నాడో ఎవడెళ్తున్నాడో తెలియదు. ఏంటి ఏ టైంలో ఏ రోజున ఇంటికి వస్తారో ఏది ఏమవుతాయో తెలియదు. అలాంటిది ప్రతి సందుకం సీసీ కెమెరా పెట్టి ప్రతి ఒక్కరిని ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆయన ప్రతిదీ సీసీ కెమెరాలో చూసి ఎమ్మటే సీసీ కెమెరాలు చూస్తాం. వాళ్ళకి 3 ఉన్నారు, ఎందుకు వెళ్ళినారో వెళ్ళండి కానిస్టేబుల్ని పంపిస్తాం. 2 కానీ ఆయన కెమెరాలో చూస్తూ ఉంటాడు. వాళ్ళు పంపించి వాళ్ళని తీసుకొచ్చేదాకా ఆయన చూస్తూనే ఉంటాడు. లేదు ఎందుకు ఉన్నారో అని అక్కడే అడుగుతాడు. ఫలానా ఓకే వాళ్ళు మంచోళ్ళు అయితే అక్కడి నుంచి పంపించే ఇంటికి, లేదంటావా తీసుకురా, తీసుకొచ్చేదాకా